బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లే వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు చాలామంది. అయితే బంగారం అంతగా కాకపోయినా వెండికి కూడా చాలా డిమాండ్ ఉంది. వెండితో రకరకాల ఆభరణాలు, వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. పూజ సమయంలో వెండి వస్తువులు వినియోగిస్తుంటారు. ఇక ఈ నెల మొదటి నుంచి వెండి విధానంలో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పుడు బంగారం లాంటి వెండి ఆభరణాలపై స్వచ్ఛతకు హామీ ఇవ్వబోతోంది. దీని కింద కొత్త హాల్ మార్కింగ్ నియమం తాజాగా అమల్లోకి వచ్చేసింది. అయితే ప్రారంభంలో హాల్ మార్కింగ్ వ్యవస్థ నియమం తప్పనిసరి కాదు. స్వచ్ఛందంగా ఉంటుంది. అంటే వినియోగదారులు తమ ఎంపిక ప్రకారం హాల్ మార్క్ చేసిన వెండి లేదా హాల్ మార్క్ చేయని వెండిని కొనుగోలు చేయవచ్చు. వెండి ఆభరణాల్లో వెండి స్వచ్ఛతకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 6 గ్రేడ్లను నిర్ణయించింది. 800, 835, 900, 925, 970, 990. ప్రతి ఆభరణాలకు 6 అంకెల హాల్ మార్క్, ప్రత్యేక గుర్తింపు సంఖ్య HUID ఉంటుంది. ఈ వ్యవస్థ పాత హాల్ మార్కింగ్ పద్ధతులను పూర్తిగా భర్తీ చేస్తుంది. హాల్ మార్కింగ్ అంటే ఆభరణాలలోని లోహం స్వచ్ఛతకు ప్రభుత్వ ధృవీకరణ. BIS ల్యాబ్లో పరీక్షించిన తర్వాత ఆభరణాలపై ఒక గుర్తు వేస్తుంది. ఇది కస్టమర్ తాను చెల్లిస్తున్న వెండి నాణ్యతను పొందుతున్నాడని హామీ ఇస్తుంది. హాల్ మార్క్ లేకుండా ఆభరణాలలో కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతి ఆభరణాలకు ఒక HUID నెంబర్ ఉంటుంది. దీనిని కస్టమర్ BIS కేర్ యాప్కి వెళ్లి వెరిఫై HUID ఫీచర్ని ఉపయోగించడం ద్వారా సులభంగా తనిఖీ చేయవచ్చు. ప్రభుత్వం 2021వ సంవత్సరంలో బంగారు ఆభరణాలపై హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేసింది. అదేవిధంగా ఇప్పుడు వెండిపై కూడా కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు. కస్టమర్ హాల్ మార్క్ చేసిన వెండి లేదా హాల్ మార్క్ లేని వెండిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ అవగాహన పెరిగే కొద్దీ ప్రజలు హాల్ మార్క్ చేసిన వెండిని మాత్రమే విశ్వసిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా నకిలీ, కల్తీ వెండి ఆభరణాల మార్కెట్ నుండి దాదాపుగా కనుమరుగవుతుంది.